ఎవరికైనా బాడీ మూమెంట్స్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మరి ఏమిటి అనేది ఇందులో తెలుసుకుందాం. మరి కొంతమందికి తలకాయ ఇలా క్లాక్ వైజ్గా కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరుగుతూ ఉంటారు. కొంతమంది నడుము దగ్గర నుంచి అలా తిరుగుతూ ఉంటారు, లేకపోతే ముందుకు కిందికి ఇలా పైకి కిందికి అంటూ ఉంటుంటారు అనమాట. అలా మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది సహజంగా. సో ఇదంతా కూడా అంటే చిత్ శక్తి విలాసం అని ఒక బుక్లో ఇలాంటివి మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఏంటంటే ధ్యానంలో వచ్చే శక్తి రకరకాలుగా అది బాడీ మూమెంట్స్ కూడా ఇవ్వచ్చు, రకరకాల ప్రాసెస్లు చేయొచ్చు అని చెప్తారు అన్నమాట. అయితే ఇందులోపల అంటే ఆటోమేటిక్ యోగా అని ఒక ఉందన్నమాట. గురువు గారు ఒకరు నేర్పిస్తారు ఇక్కడ హిమాలయాల్లో. అక్కడ ఆయనకు చాలా మంది శిష్యులు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు అనమాట ఇది ఆటోమేటిక్ యోగా అని. ఆటోమేటిక్ సహజంగా లోపలించి ధ్యాన స్థితిలో చక్కగా కనెక్ట్ అయినప్పుడు ఆ విశ్వశక్తి అనేది వచ్చి మన బాడీలో ఎటువంటి ప్రాసెస్లు చేయాలి అంటే ఏ విధంగా చేస్తే మరి వీళ్ళకు ఆరోగ్యపరంగా మరి శక్తిపరంగా బాగా బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి మంచిగా జరుగుతాయి అని చెప్పేసి అదేంటంటే ప్రాసెస్లు అన్నింటినీ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. స్టార్ట్ చేసి ఒక్కోసారి అలా రొటేట్ అవ్వడం కానీ, తిరగడం కానీ, ఊగడం కానీ, జర్క్స్ రావడం కానీ రకరకాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అవుతున్నప్పుడు ఒక్కోసారి రకరకాల ఆసనాలు కూడా వేయడం కూడా జరుగుతుంది. అలా శీర్షాసనం రకరకాల ఆసనాలు వాళ్ళు రకరకాలుగా కదలాలు మూమెంట్ అలాంటివి ఉంటుంటాయి అన్నమాట. ధ్యానంలో కూర్చునే పోస్టర్లో అక్కడక్కడే ఆసనాలు కానీ, లేకపోతే కొంతమంది ఇట్లా కాళ్ళు బాసి పెట్టుకున్న పద్మాసనంలో కూర్చుంటారు, జర్క్స్ వచ్చి జంప్ చేసినట్టుగా అలా మూవ్ అవ్వడం కానీ, అటు ఇటు కదలడం కానీ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇదంతా సహజమే. ధ్యానంలో ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సహజంగా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ధ్యాన శక్తి మిమ్మల్ని మీకు తగ్గట్టుగా యోగా చేయిస్తుంది లోపల నుంచి. ఏమైనా గురువు ఉన్నారు అనుకోండి బయట నుంచి, వాళ్ళు చెప్తారు కొన్ని విషయాలు. కాకపోతే చాలా చక్కటి గురువు, అన్నిటికన్నా విశ్వగురువే వచ్చి విశ్వశక్తి మరి మీ లోపల నుంచే చేయిస్తున్నారు మరి యోగాసనాలు కానీ, రకరకాల మూమెంట్స్ కానీ. ఓకే, తలకాయ తిప్పడాలు కానీ, నడుము తిప్పడం కానీ, ఏదైనా ఒక అలా అయితే చేపిస్తుంది. అయితే చాలా మంచిది ఇది. అయితే అట్ ద సేమ్ టైం చాలా యాక్సెప్ట్ చేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ చిరునవ్వుతూ ఉంటూ చేస్తూ ఉండాలి, ఏం పర్వాలేదు. ఓకే, అప్పుడప్పుడు మరి ఇప్పుడు చేసేటప్పుడు బ్రేక్ కూడా తీసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా లేకపోతే మధ్యలో ఎక్కువసేపు చేస్తున్నా మధ్య రిలాక్స్ అవుతూ ఉండాలి. ఒక 10 సెకండ్లు మధ్యలో 1 నిమిషం చేస్తాను అనుకోండి, లేకపోతే 10 సెకండ్లు 20 సెకండ్లు చేస్తాను రిలాక్స్ చేస్తుంటే అంటే మరీ ఇబ్బంది అనిపిస్తే రిలాక్స్ కావాలి, లేకపోతే దానికి సహజంగా నిదానంగా చేపిస్తే ఓకే, అంతే హ్యాపీగా చేస్తుండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, కొత్త వాళ్ళు కానీ ధ్యానంలోకి పరిచయమైన వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కూడా ధ్యానంలో ఎక్కువ సీనియర్స్ ఉంటే ఓకే, సీనియర్స్ ఉన్న ఓన్లీ సీనియర్ మాస్టర్సే ఉంటే అలా ఉంటుంటే ఏం పర్వాలేదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు అంటే కంగారు పడతారు కాబట్టి వాళ్ళపైన కంపాషన్ అనమాట వాళ్ళతో. అంటే అందుకే విశ్వశక్తికి చెప్తామన్నమాట, అమ్మ ధ్యాన శక్తి, విశ్వశక్తి, నా లోపల ఆత్మశక్తి, గురుశక్తి, మరి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కంగారు పడతానేమో అని. అందుకే మనం ఏంటంటే కొత్త వాళ్ళు ఉన్నారండి, నాకు ఈ మూమెంట్స్ భౌతిక శరీరంలో కాకుండా సూక్ష్మ శరీరంలో లేదా ఎనర్జీలో మూమెంట్స్ ఇస్తూ భౌతిక శరీరం కదలకుండా అలానే ఉంచమ్మా అని చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు ఎందుకంటే మన అపారమైన కరుణ, ప్రేమ వేరే వాళ్ళందరూ కూడా ఎదగాలి ఉంటుంది కదా మనకు. వేరే వాళ్ళకి ఓసారి అంటే ఇదేంటి ఇట్లా మూమెంట్స్ వచ్చేసి కంగారు పడిపోయి వీళ్ళకి ఏమైనా దయ్యం పట్టేది ఇలా వాళ్ళకి తెలియదు కదా, కొత్త వాళ్ళు అలా రకరకాల అనుకుంటా అని చెప్పేసి వాళ్ళ గురించి ఏంటంటే మనం గ్రూప్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మనం అలాంటి మూమెంట్స్ని మనము విశ్వశక్తి అమ్మ ఈ మూమెంట్స్ లేకుండా నేను ధ్యానంలో ఎదగాలమ్మా, చూసుకోమ్మా, బ్యాలెన్స్గా ఎదగాలి అని చెప్పేస్తే ఆటోమేటిక్గా మూమెంట్స్ లేకుండా మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఎదగడానికి జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ కొత్తగా తెలియని వాళ్ళు ఇలా జరుగుతుంది, ఇలాంటి విషయాలని తెలియని వాళ్ళు వేరే వాళ్ళు చూడడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మన రూమ్లో ఉండి మనం లాక్ వేసుకున్నప్పుడు, ఇంట్లో నుంచి గడియ వేసుకున్నప్పుడు మాత్రం మనం ఆ మూమెంట్స్ని అలౌ చేయాలి. లేకపోతే ఏంటంటే బయట ఉన్నప్పుడు కానీ, వేరే చోట ఉన్నప్పుడు కానీ, వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు కానీ కంగారు పడతారేమో అన్నట్టుగా తెలిస్తే అలాంటి సీనియర్ మెడిటేటర్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే, కానీ లేకపోతే మిగతా అన్ని సందర్భాల్లో మనం అంటే స్థిర సుఖాసనంలో కూర్చున్న బయటికి
అంటే భౌతిక శరీరం బయటికి కదిలినట్టు కనిపించదు, లోపల మన నిజంగా ఎనర్జీ బాడీ కదులుతుంది. ఒకసారి సూక్ష్మ శరీరం మొత్తం రొటేట్ అయ్యి మొత్తం గాల్లో లేచి అలా అన్ని రకరకాలు జరుగుతుంటాయి. అన్నీ కూడా అలౌ చేస్తూ చిరునవ్వుతో మనం చక్కగా ఆనందంగా చేస్తుంటాం. ఎప్పుడైనా కానీ మనము రిలాక్స్గా ఉంటుంటాం, రిలాక్స్ బాడీతో చేస్తుంటాం అన్నమాట. రిలాక్స్ బాడీ అనేది ఇంపార్టెంట్. ఇలా మూమెంట్స్ అవుతున్నాయి, రిలాక్స్గా వదిలేస్తే రిలాక్స్గా ఉంటుంటాం అన్నమాట. ఎంతో చక్కగా బ్యాలెన్స్గా ఉంటున్నాం. విశ్వశక్తి అమ్మ అమ్మ అని చెప్పాలి. చక్కగా మన లోపలే ఉంది కదా శక్తి, అది చక్కగా మన మాట వింటుందన్నమాట. చక్కగా ఓకే ఆనందంగా చెప్పాలి గురుశక్తి అని మనం చక్కగా ఫ్రెండ్లీగా కనెక్ట్ అయ్యి చెప్పినప్పుడు అది చక్కగా మనం చెప్పినట్టే విని, ఎందుకంటే వేరే వాళ్ళ గురించి కదా, మనం కరుణతో కాబట్టి ఆ కరుణ అనేది మన లోపల అంత కరుణ రావాలన్నమాట వేరే వాళ్ళ పైన. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.